కానీ ఆ రోజున పట్టుదలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని లేదు అపాయింట్మెంట్ అన్నా ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి కలిసి ఇవాళ హైదరాబాద్ నగరం ఒక సుందర నగరంగా, లేకపోతే భారతదేశంలో ఒక ఉన్నత నగరంగా, ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగిన నగరంగా ఉంది అంటే అది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన ద్వారా చేపించిన కృషి. తద్వారా అనేకమైన కంపెనీలు వచ్చాయి. ఆయన వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టడానికి కానీ ప్రపంచంలో అనేకమైన దేశాల నుంచి కంపెనీలు వచ్చి పెట్టడం జరిగింది. ఏదైనా ఇలాంటి దురదృష్టం మనందరం కూడా ఈ రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డలంటే నా బిడ్డ నీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఆలోచన చేయాలి. రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ ఈ బిడ్డలు ఇక్కడ పుట్టే బిడ్డలు శాశ్వతం, ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దడం శాశ్వతం. అందువల్ల రాష్ట్రంలో అభివృద్ధిలో కూడా అభివృద్ధి కాకుండా చేయాలి అని ఆలోచనతో ప్రతిపక్షంలో ఉన్నది మాత్రం అభివృద్ధి కాకుండా చేయాలని ఆలోచన చేస్తే ఎవరు కూడా క్షమించరు. రేపు ఈ రాష్ట్ర యువత కానీ లేదా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా క్షమించరు. అందువల్ల నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కటి కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉండాలి, నిర్మాణాత్మకమైన పాలకపక్షం కూడా ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సూచనలు ఇవ్వాలా, వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపించాలా, ప్రతి విషయాన్ని తప్పుగా చూపించాలని ఆలోచన చేసినప్పుడే ఇలాంటి వాళ్ళు తీసుకుని పోయిలో వాళ్ళు పడిపోతారు ఎవరైనా సరే. అందువల్ల బిల్ గేట్స్ గారు ఇక్కడ రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో, ఆయన పాత పరిచయంతో ఆయన వచ్చి పలకరింపుగా వచ్చి వెళ్ళిన ఆయనకు మనస్ఫూర్తిగా మేము ఆంధ్ర